బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచంలోనే 4వ గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో రెండో కేంద్రంగా జిఎస్ఈసి ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ ద్వారా ఐటీ రంగంలో వేల సంఖ్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. 2 రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలకు ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికపై వారితో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇతర అధికారులను సీఎం కలవనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే వారితో చర్చలు జరపనున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. 2 రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికపై వారితో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇతర అధికారులను సీఎం కలవనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వారితో చర్చలు జరపనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. గత కొద్ది రోజుల కిందటే ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఇక మంత్రివర్గంలో ఏదైతే 6 ఖాళీలు ఉంటే అందులో 3 భర్తీ చేయడం జరిగింది. ఇక మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికతో వారితో చర్చించనున్నట్టు మనకు సమాచారం. ఇక మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇతర అధికారులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టేందుకు వారిని ఆహ్వానించారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక మరోవైపు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ గోదావరి పంకచర్ల ప్రాజెక్టుపై కూడా ఇప్పటికే తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ సభ్యులందరినీ కూడా నీటిపారుదల శాఖ మంత్రి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కూడా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ముఖ్యంగా ఏదైతే బంకచర్ల ప్రాజెక్టు చేపట్టడం వల్ల తెలంగాణకు గోదావరి నీరు దక్కకపోవడాన్ని ఎత్తి చూపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఢిల్లీకి వెళ్లేటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రి లేఖ రాయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై కూడా విన్నవించే అవకాశం కూడా ఉంది. ఓకే రైట్. థ్యాంక్ యూ వేణు.